वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु अन्हु हज़रत अबू हुरैरा रज़ियल्लाहु अन्हु गारू చాలా ప్రసిద్ధి చెందినటువంటి సహాబీ। ఈయనకి ఇంతటి ఘనత ఎలా లభించింది అంటే అది వారు అభ్యసించినటువంటి విద్య మూలంగా లభించింది। హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో చాలా మొత్తంలో విద్యని అభ్యసించారు। హిజ్రీ 7వ సంవత్సరంలో ఆయన ఇస్లాం స్వీకరించి మదీనా నగరానికి వచ్చారు। హిజ్రీ 11వ సంవత్సరంలో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనువు చాలించారు। ఈ 4 సంవత్సరాల వయసులో చాలా గొప్ప మొత్తంలో ఆయన విద్యని అభ్యసించారు। ఇమాం ఇబ్నే జౌజీ రహ్మతుల్లాహి అలైహి వారు ఇలా తెలిపారు, హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు 5374 హదీసుల్ని నకలు చేశారు అన్నారు। 5374 హదీసుల్ని ఆయన కంఠస్థం చేశారు, జ్ఞాపకం ఉంచుకున్నారు। ఎన్నైతే హదీస్ యొక్క ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో సహీ బుఖారీ, సహీ ముస్లిం, ముస్నద్ అహ్మద్ తదితర గ్రంథాల్లో హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు నకలు చేసినటువంటి వేల కొలది హదీసులు మనకి లభిస్తాయి। స్వయంగా హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఆయనకి ఇంతటి విద్యా జ్ఞానము ఎలా లభించిందో ఆయన స్వయంగా తెలిపారు। నా ముహాజిర్ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార నిమిత్తం బజారుకి వెళ్ళి వచ్చేవారు। నా యొక్క అన్సారు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయ నిమిత్తం తోటలికి వెళ్ళి వచ్చేవారు। కానీ నేను ఒక నిరుపేదని, ఇంటిని వాకిల్ని నా యొక్క కబీలా దౌస్ని విడిచిపెట్టి నేను మదీనాకి వచ్చాను। మదీనాలో తినడానికి నాకు త్రాగడానికి ఏమీ ఉండేది కాదు। ఏదైనా లభిస్తే తినేవాడిని, లేకపోతే ఆ సుఫా యొక్క అరుగుపై ఆ ప్రాంగణంలో ఉండి నిత్యం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో ఉండి అన్ని సభలలో పాల్గొని నేను విద్యని ఆర్జించాను। నా యొక్క ఈ ఉత్సాహాన్ని, ఈ ఆసక్తిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా గురించి దువా చేశారు। ప్రవక్త వారి యొక్క దువా యొక్క బరకత్ మూలంగానే చాలా అపారమైనటువంటి జ్ఞాపక శక్తిని అల్లాహ్ తఆలా మేధస్సుని నాకు ప్రసాదించారు। ప్రియమైన సోదరులారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ముస్లిం సమాజం ఇవాళ విద్యకి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి, విద్యను అభ్యసించాలి, విద్య కొరకు ప్రయాణం చేయాలి, విద్యని నేర్చుకోవాలి, విద్యని ఇతరులకి నేర్పించాలి। దాని ద్వారానే మనం ఇవాళ ఈ యొక్క వినాశనం నుండి బయటికి రాగలము। అల్లాహ్ తఆలా మనందరికీ ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు।